లాస్ట్ ఇయర్‌కి ఇచ్చిన వెడ్డింగ్ యానివర్సరీ బ్యాంగిల్స్ స్క్రూ వేయిస్తానని చెప్పాను కదా! ఫైనల్లీ ఇప్పటికైతే స్క్రూ వేయించేసాను. దీని వెయిట్ డీటెయిల్స్ అడిగారు. స్టే ట్యూన్డ్ గైస్. ఇందులోనే వెయిట్ డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఇక్కడ పెండెంట్స్ అమేజింగ్ ఉన్నాయి. ఇంకా చాలా రకాల పెండెంట్స్ ఇప్పుడైతే మీరు చూడబోతున్నారనమాట. అండ్ ఈ బ్లాక్ బీడ్స్ ఎంత బాగున్నాయో! ఇవి లాంగ్ బ్లాక్ బీడ్స్‌లా కూడా మెడలో కూడా వేసుకోవచ్చంట. ఇది జస్ట్ బ్రేస్లెట్ మా ఆయన పెట్టడానికి ఎంత కష్టపడ్డారు. అండ్ జాయ్ లుక్కాస్ వాళ్ళు మనకి కేక్ ఇచ్చారు. మీరాకి బర్త్‌డే కోసం మనం గిఫ్ట్స్ అయితే కొనేయబోతున్నాం అన్నమాట. 17 ప్రో మాక్స్‌లో మనకి ఆరెంజ్, బ్లూ అండ్ వైట్ ఉన్నాయి. ఎప్పుడు బ్లూ అయితే మగవాళ్ళది అయిపోతుంది. అండ్ బ్లాక్ తీసేసుకున్న బ్లాక్ అయితే ఇప్పుడు లేదు. అండ్ ఇక్కడ కేక్ ఎలా కట్ చేసాము, ఎవరికి ఇచ్చామనేది వెయిట్ అండ్ సీ గైస్. అండ్ ఇక్కడ షూ అయితే తీసేసుకుంటున్నాము. షూ దగ్గర కూడా చాలా ట్రాజడీ జరిగింది. చెప్తాను వీడియోలో. అండ్ చిన్ను నేను ఇద్దరం తీసుకున్నాం. స్టే ట్యూన్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సో కాల్డ్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం నన్ను గానీ మన ఛానల్ గానీ చూస్తున్నట్లయితే నా పేరు సుధాకృష్ణ. నేను 2 రోజులకు ఒకసారి సాయంత్రం 5 గంటలకి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. మరి మీరేం చేయాలి? వీడియోకి లైక్ ఇచ్చేసి, వీడియో స్కిప్ చేయకుండా హైప్ ఇచ్చేసి వీడియో మొత్తం చూసేసేయండి. ఈ వీడియోలో ఏమేమి ఉండబోతున్నాయి? చాలా చాలా సర్ప్రైజెస్ ఉండబోతున్నాయి. చాలా థింగ్స్ ఉండబోతున్నాయి. మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఐఎమ్ క్యూరియస్లీ వెయిటింగ్ గైస్. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ టుడే. నేనైతే జస్ట్ ర్యాండమ్‌గా జీన్ ఏసుకొని రెడీ అయ్యి బయటకైతే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే చాలా షాపింగ్ ఉంది, అలసిపోతాము. మళ్ళీ గోల్డ్ షాప్‌కెళ్ళాము ఎందుకు అని చూస్తే ఇప్పుడైతే గోల్డ్ షాప్‌కి వెళ్తున్నామనమాట ఫస్ట్. అండ్ ఇక్కడ నేనైతే జస్ట్ బ్రేస్లెట్స్ అవి వేసుకున్నాను. వాచ్ మర్చిపోయానని చెప్పాను కదా! చాలా తంగరాపులు పడుతున్నాను వితౌట్ వాచ్. వాచ్ ఉంటే దాని వాల్యూ తెలీదు. లేనప్పుడు వాల్యూ తెలుస్తుందనమాట. యెస్. ఇదైతే నా అవుట్‌ఫిట్ టోటల్లీ. అండ్ గోల్డ్ షాప్‌కి ఎందుకెళ్తున్నాము అని చూస్తున్నారా? యెస్. మనం ఏమైతే తీసుకున్నామో అవన్నీ కలెక్ట్ చేసుకోవడానికి ఎళ్తున్నామనమాట. అయితే రివీల్ చేస్తున్నామా ఈరోజు అనేది స్టే ట్యూన్డ్. అండ్ ఏమేం తీసుకున్నాము, ఏంటి చాలా రోజుల నుంచి చూస్తున్నారు కదా! అండ్ ఈ బ్యాంగిల్స్ అమేజింగ్ బ్యాంగిల్స్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాంగిల్స్ విత్ ఎమరాల్డ్ అన్‌కట్ డైమండ్ విత్ రామ్ పరివార్. ఎన్ని ఫీచర్సో కదా! నేను ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేశాను. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి వెయిట్ అడిగారు కదా! నేను ఇప్పుడు వెయిట్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో టోటల్‌గా అండ్ దీని డీటెయిల్స్ ఎంత పడింది, ఏంటి అనేది నేను కమింగ్ వీడియోలో దీనికోసం ప్రత్యేకంగా వీడియో చేస్తాను. అడిగారు చాలామంది. దీనికోసం అయితే డెఫినిట్‌గా ఐ విల్ మేక్ వన్ ప్రాపర్ వీడియో. టోటల్ సెట్ అయితే తర్వాత చేస్తాను. అండ్ బ్యాంగిల్స్‌తో పాటు ఇయర్ రింగ్స్ కానీ, రింగ్ కానీ ఇలా ఏదో ఒక వీటితో పాటయితే వీడియో చేస్తాననమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! పెండెంట్స్ ఎంత బాగున్నాయో కలెక్షన్స్ అయితే నాకు ఈ మధ్య ఎందుకో పెండెంట్స్ తెగ నచ్చేస్తూ ఉన్నాయి. విత్ ఇయర్ రింగ్స్ నేనెప్పుడూ అంటే నా దగ్గర కలెక్షన్ మంచిగానే ఉంది పెండెంట్స్. బట్ విత్ ఇయర్ రింగ్స్ చాలా తక్కువ. వితౌట్ ఇయర్ రింగ్స్ పెండెంట్స్ ఎక్కువున్నాయి. లాంగ్ చైన్‌లో పెండెంట్ ఏసుకోవడం నాకిష్టం అనమాట. అండ్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఎప్పుడు మనకి 3/4 షార్ట్ అలా బావుంటది. లాంగ్‌లో కూడా బావుంటది. బట్ అంత ప్రాపర్ మ్యాచింగ్ లాగా అనిపించదనమాట. అండ్ ఆ రాధాకృష్ణ పెండెంట్ కూడా భలే ఉండింది కదా! అండ్ ఇవి చూడండి డైమండ్ లాగా అనిపిస్తుంది. బట్ దిస్ ఈజ్ నార్మల్ స్టోన్. అండ్ ఇదేదైతే రూబీ ఎమరాల్డ్ కనబడుతున్నాయో దోస్ ఆర్ ఒరిజినల్. బట్ స్టోన్ వచ్చేసి సీజర్స్ లాగా అనమాట. సో మనకు తక్కువలో వచ్చేస్తుంది గానీ ఆ బ్రేస్లెట్‌కి సంబంధించిన ఏమైనా నెక్లెస్ గానీ అవన్నీ ఉన్నాయంటే ఏం లేవన్నారు. అండ్ ఇక్కడ ఇలాగ బ్రేస్లెట్స్ వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట కలెక్షన్. అండ్ నాకు ఈ బ్లాక్ బీడ్స్ తాలూకా ఏదైతే ఈ పెండెంట్ చాలా బా నచ్చింది. బ్రేస్లెట్ అది. సో 2 సెట్స్ నచ్చినాయి. అందులో 2 బయటకు తీయమంటేను ఒకటి యాంటిక్‌లో భలే ఉందండి. చాలా క్యూట్ ఉంది. నా దగ్గర యాంటిక్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. షార్ట్‌వి విత్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. మీరవి చూసారో లేదో చూడకపోతే ఈసారి వీడియోలో డెఫినిట్‌గా పెడతాను. చాలా తక్కువ వెయిట్‌లో చాలా రీజనబుల్ ప్రైస్‌లో వచ్చేసినాయి నాకవి. చాలా క్యూట్‌గా ఉంటాయి. సో ఇదొచ్చేసి ఇదనమాట ఏంటంటే యాంటిక్‌లో. ఆ యాంటిక్ ఫినిషింగ్‌లో ఉండడం ఎందుకో నాకు బాగా అట్రాక్ట్ చేసిందనమాట. ఇదొచ్చేసి మనం మెడలో కూడా వేసుకోవచ్చు. చైన్ అటాచ్ చేసుకొని అండ్ బ్రేస్లెట్‌గా కూడా పెట్టుకోవచ్చు. డిటాచ్ చేసుకుంటే 2 టైప్స్‌గా మనం దీన్ని వాడుకోవచ్చు. హ్యాపీగా మీకు నచ్చితే డెఫినిట్‌గా మీరిలా చేయించేసుకోవచ్చనమాట. స్క్రీన్‌షాట్ తీసుకోండి. నాకైతే చాలా బా నచ్చింది. సో, నేనిప్పుడు ప్రెజెంట్ ఎందుకు తీసుకోలేదు అంటే మేకింగ్ అదంతా ఎక్కువ పడదందని తీసుకోలేదు. మనం చేయించుకుంటే కొంచెం మేకింగ్ తక్కువ పడతది. సో, మనకి ఐ మీన్ గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకుంటే మా ఆయన తీయడానికి చాలా కష్టపడుతున్నారనమాట. ఆ బాల్ ఉంది గదా! బాల్ భలే అనిపిచ్చింది నాకు. మనం ఏమైనా అలా బాల్స్ అవి 2, 3 కొనుక్కుంటే
వేరే వేరేగా మనం అందులో బ్లాక్ బీడ్స్ పెట్టుకొని అలా యూజ్ చేసుకునేలా చూసుకోవాలి. సింగిల్‌గా ఒక్కటే అంత ఇన్వెస్ట్ చేయడం మేకింగ్ ఛార్జెస్ నాకెందుకో వేస్ట్ అనిపించింది. అందుకని నేను తీసుకోలా. అలా కాకుండా మనం ఏదైనా డిటాచ్ లాగా ఒక బాల్స్ మార్చుకునేలాగా మళ్ళీ అది మెడలో వేసుకునేలాగా అయితే బెటర్. అండ్ ఇది అడిగాను నేను పర్ల్స్‌ది మధ్యలో చైన్స్ వచ్చి నా దగ్గర బ్రేస్లెట్ ఉంది. చైన్ అడిగాను. ఇది అడిగితే 2500 దిరామ్స్ చెప్పారు. అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ మనీ 65,000 అనమాట. బ్రేస్లెట్ లుక్ అయితే ఎలా ఉంది? మీకెలా అనిపించింది గైస్? అండ్ ఈ బ్యాంగిల్స్ వెయిట్ అయితే ఇక్కడ చూసేసేయండి. బ్యాంగిల్స్ వెయిట్ చాలామంది అడిగారు. ఎంత వెయిట్ ఉన్నాయి ఏంటి అని. 52.41 గ్రామ్స్ అండి. గ్రాస్ వెయిట్ అనమాట. సో నేను నెట్ వెయిట్ ఏంటి ఎంతుంది? ఆ బీడ్స్ ఏదైతే మనకి అన్‌కట్స్ ఎంత పడుతున్నాయి? ఎమరాల్డ్ ఎంత పడుతుంది? టోటల్ ప్రైస్ ఎంత పడుతుంది అనేది నేను డీటెయిల్డ్‌గా చేస్తాను దానికోసం వీడియో. బట్ ఇదొచ్చేసి నెట్ వెయిట్ గ్రాస్ వెయిట్ మనకి ఎంత ఉందనమాట 52.40. సో చాలా వెయిట్ ఎక్కువగానే వచ్చినాయి. బట్ ఆ లుక్ కూడా అంతే సాలిడ్‌గా ఉంటుంది. బట్ మినిమమ్ 25, 26, 27 పెట్టకుండా 30 మినిమమ్ పెట్టకుండా రావన్నమాట. అండ్ స్క్రూ వేయించుకున్నాక ఐఎమ్ సో హ్యాపీ అండ్ చాలా బాగా అనిపించింది. ఈజీగా మనం పెట్టేసి తీసేసుకోవచ్చు అనమాట. కానీ మెల్ట్ అయిపోతుంది అనవసరంగా. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఎనీవేస్ మేమంటున్నాము ఎందుకు కరిగిపోద్ది ఇప్పుడు ప్లాన్ లేదు అసలు కట్ చేసేది అని చెప్పి అంటుంటే, లేదు కేక్ తీసుకెళ్ళండి మేడం మళ్ళీ మీరు రారు, మేము వచ్చేదానికి ఆ రోజు మీరు అంతా బిజీగా ఉంటారని చెప్తున్నారు. సో ముందే ఇచ్చేస్తున్నారు వీళ్ళు. సరేలేండి ఇచ్చేసేయండి పాపం వాళ్ళ హ్యాపీనెస్ ఎందుకు కాదని చెప్పి తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ కూడా మనకి జాయ్ లుకాస్ వాళ్ళు కేక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ జాయ్ లుకాస్ పీపుల్ అండ్ స్టాఫ్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ గైస్. అండ్ ఇదైతే మేము కట్ చేసి ఏం చేసాం అనేది చూద్దురు కానీ, ఎందుకంటే ఇది ఏం ఫ్లేవరు ఏంటి మళ్ళీ ఏం కేక్ ఇచ్చారు అనేది జస్ట్ వెయిట్ అండ్ సీ. అండ్ ఇక్కడైతే మేము షాపింగ్ వచ్చేసాం ఫర్ మిత్రా మీరా. అండ్ నాకు మ్యాక్స్లో కొంచెం షాపింగ్ ఉంది అండ్ స్కెచెస్లో షాపింగ్ ఉంది అండ్ R&B అని ఒక షాప్ ఉందన్నమాట, అందులో కూడా షాపింగ్ ఉంది, చేద్దామని చెప్పి వచ్చాను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ముందు మొబైల్స్ ఉన్నాయా లేదా, పిల్లలు అడిగిన రిక్వైర్మెంట్ మొబైల్స్ అయితే ఉన్నాయా. కలర్ వచ్చేసి ఆరెంజ్, బ్లూ అండ్ మనకు పెద్దగా ఆప్షన్స్ లేవు, వైట్. సో పాప ఏమో వైట్ తీసుకుంటానంటుంది ఒక పాప బ్లూ అడిగింది. సో ఎందుకంటే బ్లూ అండ్ బ్లాక్ మెయిల్ పట్టుకున్నట్టే ఉంటాయి. ఆరెంజ్ కూడా అంతే అలాగే ఉంది, అసలు అంత టెంప్టింగ్గా ఏమీ లేదు. సో వైట్ ఎలాగో పౌచ్ వేసేస్తారు కదా, మోస్ట్లీ వాళ్ళు ట్రాన్స్పరెంట్ పౌచ్ మాత్రం వాడతారనమాట ఎప్పుడు మోస్ట్లీ. అండ్ ఇదర్ బ్లాక్ పౌచ్ అనమాట. సో అయితే వైట్ వాడతాము అని చెప్పి ఒక పాప అనింది. సో ఓకే వాడండి, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా వెళ్దామని. సో ఈ మ్యాక్స్లో ఫస్ట్ అడిగామనమాట ఉన్నాయా లేవా అని చెప్పి. అండ్ ఫస్ట్ మనం ఏదైనా తినేద్దాము, తినేసినాక మనం జస్ట్ షాపింగ్ అంతా చేద్దామని చెప్పేసి ఫస్ట్ తినడానికి వెళ్ళిపోదామని చెప్పి కేక్ కూడా కట్ చేసేద్దాము, ఎంతసేపు పట్టుకొని తిరుగుతాము, అక్కడ ఎవరికైనా ఉంటే ఇద్దాము కేక్ అని చెప్పేసి మేమైతే బయలుదేరుతున్నాము. సో ఈ మ్యాక్స్లో కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట నేను. అండ్ సో కలెక్షన్స్ ఏమేమి వచ్చినాయి, ఈ మ్యాక్స్ షరాఫ్ డీజీ ఎక్కువ మేము షాపింగ్ చేసే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ షాపింగ్ చేసే ప్లేసెస్ అనమాట. ఈ మ్యాక్స్లో కూడా చాలా మంచి మెటీరియల్ దొరుకుతుంది మనకి. షరాఫ్ డీజీ కూడా అంతే. సో ఇక్కడైతే మా ఆయన కేక్ పట్టుకుని అలా తిరుగుతూ ఉన్నారనమాట. మొబైల్స్ ఏం తీసుకోవాలి ఫస్ట్ అయితే వాళ్ళని అడిగాము, వాళ్ళ లోపల చెక్ చేస్తూ ఉన్నారు. మనకి ఎప్పుడు కూడా వీళ్ళు కావాల్సింది 1 TB అనమాట. మనకి 256 GB నుంచి మనకి స్టార్ట్ అవుతుంది, 512 GB అండ్ 750 ఉండదు, 1 TB ఇలా అనమాట. సో పిల్లలు 1 TB. That white and blue? Yes. iPhone 17 Pro Max still at 1 TB. 1 TB both. Yeah. Can you show white over here outside? Sorry, what? Do you have demo piece white? The white we Yeah. don't have outside. The blue is this one right there. So the white will check. Blue have we know. లక్కీలీ ఫోన్స్ ఆర్ అవైలబుల్. బ్లూ వచ్చేసి ఇదనమాట. పిల్లలకైతే ఇప్పుడు మేము వీడియో కాల్ చేసి చూపిద్దాం అనుకున్నాం. ఆల్రెడీ వాళ్ళ కాలేజ్లో వాళ్ళు చూసారంట. చిన్నది బ్లూయే, చిన్నది కూడా 17 Pro మినీ. సో 17 మినీ అనమాట చిన్నది. అండ్ పిల్లలు వచ్చేసి ప్రో మ్యాక్స్. నాది ప్రో మ్యాక్సే. నాకు చిన్న మొబైల్స్ అంత నచ్చవు, నాకు కొంచెం పెద్దగానే ఉండాలి. బట్ నేను చెప్పాను చిన్నుకి, నాకు ఒక 3-4 ఇయర్స్ మొబైల్స్ మార్చొద్దు. నా శాంసంగ్ జెడ్ ముందు ఫోల్డ్ ఉండేది, సో దాని తర్వాత జెడ్ అనమాట. సో S3 అండ్ ఇది వచ్చేసి 16 Pro Max వాడుతున్నాను నేను. సో నాకు అస్సలు మొబైల్స్ మార్చకు, నాకు పౌచెస్ నేను చాలా ఇష్టంగా కొనుక్కుంటున్నాను. ఇది ఎవరితో తెచ్చి ఆవిడ మొబైల్ చూపించారనమాట. వైట్ ఎలా ఉంటుందని జస్ట్ ఫర్ రిఫరెన్స్ ఇప్పుడు పాపాలకు చూపిద్దామని వీడియో కాల్ చేస్తున్నాము. వాళ్ళకి ఏం ప్రాపర్గా కనపడట్లేదు, ఫోటో తీయండి అంటే అమ్మాయి తీసుకెళ్ళి. ఇంకా పాప ఇది వైట్. ఓకే. జస్ట్ ఏ మినిట్. ఇది బ్లూ నాది ఇక్కడ ఉంది. బ్లూ ఇగో.
బ్లూ ఇది పాప. బ్లూ నా దగ్గర ఉంది కదా అదే. ఫోటో తీసి పెట్టాలా? ఆల్రెడీ చూసారన్నారు. అంటే ఇంతవరకు వాడలేదు కదా, వాడింది ఒకసారి. కానీ వీళ్ళు బాక్సెస్లో కదా కొత్త కొత్త పీసెస్. It's for customer. Anyone using it? Okay. No, it's fine. చింతలి. సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఆరెంజ్, బ్లూ అండ్ వైట్ చూసారంట. సో కానీ నువ్వు లైవ్లో చూడు మమ్మీ, నీకు ఎలా అనిపిస్తుంది దాన్ని బట్టి తీసుకో అని అన్నారు. నాకేముందర వాడేది మీరు, మీకు నచ్చింది తీసుకోండి అని చెప్తా ఉన్నాము. సో బట్ బ్లూ అయితే ఉండింది, కానీ ఎందుకంటే మోస్ట్లీ చిన్నుకి బ్లూ అండ్ బ్లాకే వాడుతూ ఉంటారు. రెండు చిన్నువి 17 ఆయన బ్లూ. ఆరెంజ్ అయితే ఎలా ఉండింది గైస్. ఆరెంజ్ అసలు ఏంటో అస్సలు నచ్చలేదు, ఎందుకు వచ్చిందో ఏంటో. తర్వాత 3 కలర్స్ ఆప్షన్స్లో ప్రజెంట్ అయితే ఉన్నాయి. అండ్ బ్లూ వచ్చేసి పర్వాలేదు కొంచెం చూడడానికి. ఆరెంజ్ వచ్చేసి ఇలా ఉండింది, ఫుల్ ఆరెంజ్ కాదు అసలు, హాఫ్ ఆఫ్ ద షైన్, హాఫ్ ఆఫ్ ద మ్యాట్ అలాగ అనిపించింది అనమాట. సో దానివల్ల నాకు ఆరెంజ్ ఎందుకో పిల్లలకి నచ్చలేదు, నాకు అనిపించలేదు. బట్ పౌచ్ వేసేస్తాము, బట్ సమ్టైమ్స్ వెన్ ఈవెన్ సైడ్స్ నుంచి కనిపించిన ట్రాన్స్పరెంట్ వేసిన చూడ్డానికి కొంచెం బాగుండాలి కదా మొబైల్ మన చేతిలో అని, అలా అనమాట. అండ్ ఇక్కడ బ్లూ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట లుక్, సేమ్ చిన్న మొబైల్ లాగే. అండ్ వైట్ ఇది వచ్చేసి ఇది 17 కాదు, సో నార్మల్ ఫోను. ఇది నేను చిన్నకు చూపిస్తుంటే ఇది కాదు అని చెప్పి అన్నారనమాట. అండ్ ఇక్కడ మేము వాళ్ళకి మాకు లక్కీలీ ఫోన్స్ అయితే దొరికేసినాయి అనమాట. ఎందుకంటే మేము దొరకవేమో, ముందు మనం 1 TB అనగానే డెఫినెట్గా వాళ్ళకి ఆర్డర్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే కలర్ ఆప్షన్స్ కూడా ఆర్డర్ పెట్టుకోవాలి, వాళ్ళు తెప్పిస్తారు. బట్ మనకు అంత టైం లేదు, సో ఇచ్చేసేయండి అని చెప్పి మేము అడిగితే తీసుకుందాము అంటే ఆప్షన్స్ ఉన్నాయి కదా, వేరే వేరే షాప్స్లో చూద్దాము అని చెప్పి. మొత్తానికి ఈమాక్స్లో సరాఫ్ డీజిల్ లేవన్నమాట. ఈమాక్స్ ఎవరు ఏది మొక్కం ఏది? సరే మీరు ఏదో తీసుకోండి. జూనియర్స్ ఏదో కేసులో ఇరుక్కుపోయారు, వెళ్తున్నారు. కేసా? మా ఇన్సైడ్ ఆఫీస్ లో వెళ్తున్నాను. ఓకే బాయ్. ఏం చేద్దామా? ఎక్స్క్యూజ్ మీ, యా కన్ఫర్మ్ దెమ్. Yes, ma'am. He is doing like సో వైట్ అండ్ బ్లూ, ఓకే. yeah, white and blue. షూర్. పాప కౌన్సిల్ కదా, సో కౌన్సిల్లో ఉంటుంది తను, సో సెక్రటరీ. సో తను ఏంటంటే ఎన్ని లైక్ ప్రోగ్రామ్స్ చూసుకుంటుందో. ఎవరో కేసులో జూనియర్స్ ఉండిపోయారంట, మేమైతే ఎంత నవ్వుకున్నామో. అసలు ఈ పిల్లలకి కేసు ఏంటి ఇవేంటి అని చెప్పి చాలా నవ్వుకున్నాం చాలాసేపు ఇద్దరమును. అండ్ ఇక్కడైతే ఫస్ట్ ఫుడ్ తినేద్దాం అని చెప్పి వచ్చేస్తున్నాం అనమాట. సో తర్వాత మొబైల్స్ 4 హోల్డ్ చేసాము, తీసుకుంటాము వస్తాము ఉండండి అని చెప్పి. ఈ కేక్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అగైన్ మ్యాంగో ఫ్లేవర్, ఇద్దరికి నచ్చని మ్యాంగో ఫ్లేవర్ కేక్. అసలు యాక్చువల్గా పిల్లలు ఉంటే భలే తినుండుందరే అని చెప్పి అనిపించింది. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ గైస్, యాక్చువల్గా అలా ప్రేమతో ఇవ్వడమే చాలా ఎక్కువ. జాయ్లెస్ పీపుల్ థ్యాంక్ యూ. ఇక్కడైతే మేము కట్ చేసేద్దాము అని చెప్పి కట్ చేసి, అక్కడ ఉంటారు కదా సర్వెంట్స్ క్లీన్ చేసేవాళ్ళు, వాళ్ళని పిలిచి అసలు మేము తినలేదనమాట. జస్ట్ చిన్నది టేస్ట్ పైన ఇది ఉంటుంది కదా చాక్లెట్ది, అది తీసుకొని ఇద్దరము టేస్ట్ చేసి ఆయనకైతే మీరందరూ ఉంటారు కదా సర్వెంట్స్ అందరూ తీసుకొని తినండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసాం అనమాట. ఎందుకంటే ఇవి పేస్ట్రీస్, మనం ఎంతసేపు బయట తిరిగి పట్టుకోవడానికి అవ్వదు, ఫ్రిడ్జ్లో పెట్టాలి. అండ్ ఇగోండి ఈ పీస్ నేను జస్ట్ తిని మా ఆయనకైతే పెట్టేసి, అండ్ మా ఆయన అయితే ఇక్కడ KFC ఆర్డర్ చేస్తున్నారు. సో మోస్ట్లీ నాకైతే నాన్ వెజ్ ఐటమ్స్లో ఫస్ట్ నేను ప్రిఫర్ చేసేది KFC, మై ఫేవరెట్ ఫుడ్, వన్ ఆఫ్ మై కాదు ఫేవరెట్ ఫుడ్ అనమాట. అండ్ నేను చేసే బిర్యానీ మా ఇంట్లో అందరికీ ఫేవరెట్. అండ్ ఇక్కడ KFC 3 పీసెస్ చెప్పేశారు, చిన్ను అసలు తినేలేదు. అండ్ ఈ మధ్య ఏంటో పెప్సీ ఇక్కడ ఓన్లీ షుగర్ వాటర్ లాగే ఉంది, వేస్ట్ ఆఫ్ మనీ అవుతుంది. షుగర్ వాటర్ అసలు తాగట్లేదు. అండ్ ఈ గార్లిక్ సాస్ కనపడుతుంది, టొమాటో సాస్ అంటారనమాట. అది ఫేవరెట్ అయిపోయింది మాకు. అసలు ముందు మేము తినేవాళ్ళం కాదు, సో అసలు అది ఫేవరెట్ అయిపోయి ఇంకా అది లేకుంటే KFC తినలేము. అది ఓన్లీ ఫర్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. సో KFCకి కాదు, సో ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ ఉంటాము. అండ్ ఇక్కడ మొబైల్స్ అయితే తీసుకోవడానికి అగైన్ వచ్చేసాం మేము తినేసి. వైట్ అండ్ బ్లూ 1 TB తీసుకుంటున్నాం అనమాట ఫర్ మిత్ర మీరా, వాళ్ళకి బర్త్డే గిఫ్ట్ చేద్దామని.
సో వాళ్ళ బర్త్డే ఏంటి, ఏం జరుగుతాయి ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో చూదురు కానీ. అండ్ ఇక్కడ ఫ్యాన్స్ కాస్ట్స్ అవి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తున్నాను. 240, 300 ఇలా ఉందంటే మన మనీలో 6000, 7000 అలా ఉన్నాయన్నమాట. రిమోట్ ఫ్యాన్స్ చాలా బాగా వర్క్ చేస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మనం దుబాయ్లో ఫ్యాన్ వాడుతున్నాం కాబట్టి నో కంప్లైంట్స్. అండ్ చాలా బాగా వర్క్ చేస్తాయి, రిమోట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఫ్యాన్స్ కూడా నో సౌండ్స్ అనమాట. అండ్ వెయిట్లెస్ ఉంటాయి, చాలా బాగా అనిపిస్తాయి. మా ఆయన ఏదో చెప్తున్నారు నాకు ఇక్కడ 17 Pro Max కోసం అని చెప్పి. అండ్ చూడండి ఎలా వాదిస్తున్నారు నాతో. అది మీ ఆడియన్స్‌కి చెప్పు, ఐ మీన్ వ్యూయర్స్‌కి చెప్పు అని చెప్పి చెప్తున్నారు. మేమిద్దరం ఇలా వాదించుకుంటూ అయితే నడుచుకొని వచ్చేస్తున్నాం. ఫస్ట్ అయితే షూస్‌కెళ్ళిపోదాము, షూస్ తీసుకుందాము అని అనుకుంటున్నాము. స్కెచెస్ షూ. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా గోల్డ్ ఎళ్లి తెచ్చేసుకున్నాం మనం. ఏం తెచ్చుకున్నాము ఏంటి అనేది మన వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్‌లో అయితే రివీల్ చేద్దాం గైస్. సో ఓకేనా? మీరందరూ నన్ను తిట్టుకుంటున్నారు, అస్సలు ఏం చూపించట్లేదు అక్క, మీరు ఏం కొన్నారు ఇంతవరకు రివీల్ చేయలేదు అని చెప్పి. బట్ మీ అందరి లవ్, సపోర్ట్ అండ్ సో మచ్ ప్రేమ, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి అన్కండిషనల్ లవ్, వీఆర్ సో బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంత లవ్ని ఎలా నేను మాటల్లో చెప్పాలో తెలియట్లేదు, బట్ మీ అందరి లవ్కి చాలా చాలా థ్యాంక్ యూ. ఇక్కడైతే మా ఆయన నా కోసం షూ కష్టపడి వెతికి అవి బాగుంటాయి ఇవి బాగుంటాయి, నేనైతే జిమ్ కోసం షూ తీసుకుందాము అండ్ ఇంకొక షూ దేనికోసం తీసుకున్నాను అనేది కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో అయితే ఇక్కడ మాకు ఒక పెద్ద బిస్కెట్ అయ్యిందును, జస్ట్ మిస్. ఇంత చక్కగా కనపడుతుంది కదా మీకు, 2 pairs for 599 అని చెప్పి. ఇద్దరము ఎన్ని దగ్గరలు ఉందో చూడండి. ఇన్ని దగ్గరలు ఉంటుండగా మేము ఏం చేస్తున్నాం మాకు అర్థం కావట్లేదు అసలు. షూ కొంటున్నాము. సో ఫస్ట్ అన్ని షూస్ చూస్తున్నాం కదా, ఒక పెయిర్ షూ అయితే ఫస్ట్ చూశాను, అది జిమ్ కోసం అని చెప్పి పర్టికులర్లీ. అది నాకు నచ్చింది. నేను ఇలా వేసుకోగానే ఒక లేడీ, ఒక ఫ్యామిలీ వచ్చి చూడక్కర్లేదండి, అమేజింగ్, ఇట్స్ గుడ్ అని చెప్పారు ఆవిడ. సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకా నేను అది జస్ట్ ట్రై చేస్తూ ఆవిడ చెప్తే కూడా నిజంగానే చాలా బాగా, చాలా కంఫర్ట్ అనిపించింది. సో అదే కాకుండా ఇప్పుడు చూస్తున్న ఈ బ్లూ షూ ఉంది కదా, సో అలాగా నాకు ఫస్ట్ వెయిట్లెస్ కోసం చూస్తున్నాం. మా ఆయన అంటున్నారు వెయిట్లెస్సే అన్నీ అలాగే ఉన్నాయంటే, లేదు ఫుల్ వెయిట్లెస్ కావాలి నాకు, ఎందుకంటే షూ మనల్ని మొయ్యాలి, షూని మనం మొయ్యడం కాదు అని చెప్పి కామెడీ చేస్తూ నేను అదే చెప్తున్నాను. వెయిట్లెస్ షూస్ అయితే మనకి బ్రాండెడ్లో చాలా చాలా కంఫర్ట్ ఇస్తాయి. సో దానికోసం అని చెప్పి మొత్తానికి వెతుకుతా ఉన్నాను. ఇక్కడ కాకపోతే వేరే బ్రాంచ్ కానీ వెళ్దామని అనుకున్నాము, బట్ లక్కీలీ ఇక్కడే దొరికేసాయి అనమాట. ఆ బ్లూ షూస్ చాలా చాలా బాగున్నాయి, కంఫర్ట్ కానీ అన్నీ వేసుకొని అయితే చూసాను అనమాట. అండ్ ఇక్కడ అన్ని ముందు చూసేస్తున్నాము. లేడీస్ షూస్ చాలా చాలా బాగుంటాయి స్కెచెస్లో, లేడీస్ అనే కాదు జెంట్స్కి కూడా. ఇంకొకటి, దిస్ ఈజ్ నాట్ ఎ స్పాన్సర్, బట్ స్కెచెస్ ఈజ్ వెరీ 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 కంఫర్ట్. అసలు మనం ఎంత దూరం ట్రావెల్ చేసినా నడిచినా, బట్ మంచి షూస్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఏంటంటే స్లిప్పిన్స్ అని చెప్పి ఇలా ఉంటాయి ఈ షూ. అండ్ ఇది జిమ్ కోసం అని అనుకుంటున్నాను. ఏముంది, గాల్లో తేలుతున్నట్టుంది షూ అయితే. నిజంగా చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. అదే వేసుకుంటూ ఉంటే ఆ ఫ్యామిలీ వచ్చి ఆ లేడీ అన్నారనమాట, అసలు చూడక్కర్లేదండి చాలా బాగుంది అని చెప్పి. బట్ నేను తర్వాత చాలాసేపు నడిచి అలా జంప్ చేసి చూసుకున్నాను, చాలా చాలా బాగా నచ్చింది. మా ఆయన అయితే చూడండి ఎన్ని షూస్ తీస్తున్నారో, ఇది చూడు అది చూడు అని చెప్పి. ఆయన ఓపికకి హ్యాట్స్ ఆఫ్ అసలు. అంత ఓపికగా ఇది చూడు బుజ్జి, అది చూడు బుజ్జి, ఇదే వేసుకో అదే వేసుకో అని చెప్పి. తర్వాత ఇంకొకటి, ప్రైస్ కోసం అస్సలు చూడరు. అయితే ఏమైందంటే, ప్రైస్ కోసం చెప్తా ఉన్నాను కదా, ఇప్పుడు నేను చూస్తున్న ఈ షూ ఏదైతే ఈ జిమ్ షూ ఉంది కదా, ఇది 699 dirhams అనమాట. 699 అంటే 700 dirhams అంటే ఆల్మోస్ట్ 16,000 ఆ షూ అనమాట. అయితే ఏమైందంటే తను ఏం చెప్పాడంటే, మ్యామ్ మీరు ఇంకొక షూ తీసుకుంటే దీనిపైన ఒక 100 తగ్గుతూ ఇంకొక షూ వస్తది అని చెప్పాడు. దీనిపైన 100 తగ్గుతది అని చెప్పాడు. మేము ఈ 599 అసలు చూడట్లేదు, ఇన్నున్నా చూడలేదు. ఆయన అన్నాడు ఒక 100 తగ్గుతది ఈ షూ మీద, ఆ షూ మీకు ఎంత ఉందో ఆ ప్రైస్కి వస్తుంది అని అయింది. ఇంకొక షూ చిన్ను సరే అయితే నువ్వు చూసుకో, నేను ఒక పేరే తీసుకుంటాను, నువ్వు చూసుకుంటే చిన్ను చూడడం స్టార్ట్ చేశారనమాట. ఇది ఆఫర్లోకి రాదండి అని అన్నారు చిన్ను తీసుకున్న షూ. సో దెన్ ఏమైందంటే, సరేలే ఇంకో 100 కోసం ఎందుకు, చూడండి ఆ పక్క ఆవిడ ఉన్నారు కదా, ఆవిడే సేమ్ షూ వేసుకున్నారు చెప్తున్నారనమాట. సో అయితే ఇంకెందుకులే 100 dirhams కి, సరేలే ఆయన తీసుకున్న షూ వచ్చేసి 799 dirhams అనమాట. సో మొత్తానికి ఏంటంటే ఇంకొక 50 dirhams పెట్టి, 50 కాదు 50 dirhams పెట్టి సాక్సెస్ ఇలా తీసుకొని ప్యాక్ చేయించేసాము. బిల్ కూడా అయిపోయింది.
జస్ట్ బయటకొస్తూ బయట మళ్ళీ బోర్డ్ ఉందనమాట. 599 2 పెయిర్స్ అని. ఆల్రెడీ షూ తీసుకుంటున్నప్పుడు ఇంకొక ఆయన చెప్పాడు, మ్యామ్ మీరు ఈ షూ కాకుండా ఇంకొకటి తీసుకొనుంటే సార్‌ది అవ్వలేదు. ఇంకొక షూ తీసుకుంటే దీంతో పాటు 599కి వస్తుంది అని చెప్పి నాకు అర్థమైంది. 2 షూస్ వస్తాయా అని అడిగితే అవును. మా హస్బెండ్ అన్నారు లేదు ఇది తగ్గించి మళ్ళీ నీకు 599కి 2 ఎందుకిస్తారు అని అన్నారు. బయట మళ్ళీ బోర్డ్ చూసి ఏంటి కన్నా ఇక్కడ 2 పెయిర్స్ అని రాసుంది గదా! ఒకసారి అడుగుదాము అని జెప్పి మళ్ళీ లోపలికెళ్ళి 599కి 2 పెయిర్స్ యెస్ మ్యామ్ అదే నేను మీకిప్పుడు చెప్పాను అన్నారు. వావ్! అయితే మా ఆయన నేను ఏం నవ్వుకున్నామంటే 699ది 100 తగ్గించడం ఏంటి? ఇంకొక పెయిర్ ఇవ్వడం ఏంటి? అసలు ఏంటి స్కెచెస్ వాళ్ళు పిచ్చయిపోయారా అని లేదు మనకి పిచ్చయిపోయామని అనుకునుందురు వాళ్ళు. మనం తీసుకొని వెళ్ళకపోతే పెద్ద బిస్కెట్ అయ్యుండుందును అని చెప్పి నేనన్నా అనమాట. ఎనీవేస్ మాకేంటంటే అక్కడ లాస్ అవ్వాల్సింది ఈ 16,000-17,000 ఒక పెయిర్ పడాల్సిన షూ నాకు ఆ 16,000కి 2 పెయిర్స్ వచ్చినాయనమాట. అంటే 599కి 600 అంటే మనకు ఆల్మోస్ట్ 14,600 అంటే. యెస్. ఇందాక 700 కాస్ట్ చెప్పాను కదా! ఇప్పుడు 600కి వచ్చినట్టు 2 పెయిర్స్ అంటే మనకి 12,000, 13,000 13,000-14,000కి మనకి 2 పెయిర్స్ వచ్చినాయి. అంటే ఒక్కొక్కటి 7,000 పడింది. స్కెచెస్‌లో మనకేంటంటే మినిమమ్ 5,000 అండి. స్టార్టింగే 5,000 ఉంటాయి షూస్. ఇంకా 10, 12 అలాగుంటాయనమాట. సో, ఇంకంతే వాళ్ళు పెంచేసి ఆఫర్ అని చెప్తారనమాట. నేనేదైతే ఆ గ్రీన్ సోల్ వచ్చిన షూ ఉండిందో చిన్నుకి వైట్ షూ చూడమంటున్నాననమాట. చాలా కంఫర్టబుల్‌గా ఉందన్నారు. అండ్ ఈ బ్లాక్ షూ కూడా చాలా కంఫర్ట్ ఉందన్నారు. సో, ఆ 2 చిన్నుకి కూడా షూస్ అన్నా, చెప్పులన్నా చాలా ఇష్టం అనమాట. ఈ వైట్ సేమ్ నేను తీసుకున్న షూ టైప్ ఉంది. ఇది కూడా ఆఫర్‌లో రాదు అన్నారు. సో, చిన్నువేంటో ఆఫర్ అయితే రాలేదండి. నా దానికి ఎందుకొచ్చిందో తెలీదు మరి. చిన్నుది వాళ్ళు ఇవ్వలేదా లేకపోతే ఏమో తెలీదు. ఎందుకంటే మరి 599 షూ అన్నిటికి కూడా కదా! బ్లాక్ దానికి ఆఫర్ లేదన్నారు. సో, బట్ దీనికైతే మేబీ ఆఫర్ వచ్చుంటుందనేమో. దీనికి కూడా ఆఫర్ లేదని చెప్పారో కూడా తెలీదు. న్యూ అరైవల్స్ అనేసారు. సో, అందువల్ల చిన్నుదొచ్చేసి టోటల్‌గా మేము 1200 దిరామ్స్ పే చేసాము. 1200 అంటే ఆల్మోస్ట్ 30,000 చిన్ను షూస్ ఆ 2. బట్ నాకొచ్చేసి 2 పెయిర్స్ 13,000-14,000కి వచ్చినాయి 2 పెయిర్స్. అదనమాట మొత్తానికి షూ. అండ్ ఈ సాక్సెస్ నాకు చాలా కంఫర్ట్ ఇస్తాయి. ఇప్పుడు ప్రెజెంట్ నేను వాడుతున్న సాక్సెస్ కూడా ఇవే. నేను పిల్లలు ఇవే వాడతాం మోస్ట్‌లీ. అండ్ సోల్ చాలా థిక్‌గా ఉంటదనమాట. నాకు జిమ్‌కి చాలా కంఫర్ట్ అనిపిస్తది. జిమ్‌కనే కాదు ట్రావెలింగ్ ఎంత దూరం నడిచినా చాలా కంఫర్ట్ ఇస్తది. చాలా బావుంటాయి ఈ సాక్సెస్. మనకి 50 దిరామ్స్ పడతాయి. 50 దిరామ్స్ అంటే ఆల్మోస్ట్ 1250 రూపీస్ అనమాట 3 పెయిర్స్. చాలా బావుంటాయి. ఇది గైస్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. గోల్డ్ యానివర్సరీ వీడియోలో రివీల్ చేస్తాను. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో వచ్చేసి వెడ్డింగ్ యానివర్సరీ వీడియోనే. సో, అది మీ అందరికీ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వీడియో కదా! సో, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి లవ్ అండ్ సపోర్ట్‌కి. సో, ఐ యామ్ ఆల్సో క్యూరియస్‌లీ వెయిటింగ్ టు షేర్ ఆల్ మై వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్ విత్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అన్‌కండిషనల్ లవ్. ఈ బ్లూ షూస్ గైస్ తీసుకున్నాను. అండ్ కొత్త వీడియోతో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. మీరు హైప్ ఇచ్చేసారని అనుకుంటున్నాను. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ సో మచ్. Bye bye. See you in the next vlog. Subscribe.